హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరి వ్లాగ్స్కి స్వాగతం. నేను లీలా సుబ్రహ్మణ్యం. ఈరోజు మన వీడియోలో నాటుకోడి పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం నాటుకోడిని తీసుకొని వచ్చి శుభ్రపరచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గంటి వరకు నూనె యాడ్ చేసుకోవాలండి. నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో కల్లు ఉప్పు 1 స్పూను, అర స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం శుభ్రపరిచి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేయాలండి. ఇది నేను ఒక ప్రాసెస్లో చేస్తున్నాను. మామూలుగా నాటుకోడి అంటే ఫస్టే మనం పసుపు ఉప్పు వేసి ఉడికించి తర్వాత మనం మసాలా అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా, అలాగేం కాకుండా ఈ విధంగా మనం నూనెలోనే మాంసాన్ని బాగా ఆవగించవచ్చండి. ఆవగించడం అంటే బాగా ఉడికించవచ్చు. ఉప్పు పసుపు అంతా కలిసేలాగా బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించాలండి. మనం నీళ్లు కూడా యాడ్ చేయలేదు కదా, ఇందులోనే నీళ్లు కూడా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీళ్లు కూడా వచ్చాయి అందులోనే. ఇంకా కొంచెం బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలండి. ఇంకో 10 నిమిషాలు ఉడికించినట్లయితే నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. ఇప్పుడు కొంచెం ఉండేటప్పుడు ఇందులో మనం 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి, ఒక పెద్ద టమాటో, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, వాటిల్ని కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని మనం ఉడికే చికెన్లోనే వేసేసుకోవాలి. ఒకసారి బాగా తిప్పి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలండి. మనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ బాగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుందండి. పాతకాలం పద్ధతిలో ఈ విధంగానే చేసేవారు. ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదా, ఇప్పుడైతే బాగా కూరంతా ఉడికిపోయింది, ఉల్లిపాయలు అన్నీ ఉడికిపోయాయండి. ఇందులోనే 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. చూస్తూ ఉండండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా కూడా ఉంటుందండి. ఇలా బాగా వేగిన తర్వాత అందులో చికెన్ మసాలా పొడి ప్యాకెట్ వేసేసుకుంటున్నాను. తర్వాత మనం బాగా వేపేసుకొని నీళ్లు వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేస్తున్నాను. నాటుకోడి మాంసం కదా, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టి ఇంకొక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి నాటుకోడి కూర రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.